దీపావళి పండుగ అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి 3 రోజులు కంటిన్యూ అవుతుంది. మా పెద్దలు ఉన్నప్పుడు మా తాత ముత్తాతల నుంచి 5 డేస్ జరుపుకునేది. సాంప్రదాయబద్ధంగా దేవుని పెట్టుకుంటాం. చెరువు దగ్గరికి వెళ్ళి రాగడి మట్టి తీసుకొస్తాం. నైటు ఎడ్లను తయారు చేస్తాం. ఎడ్ల ముందు గరిక పెట్టేస్తాము. ఎడ్ల పైన కనీలు వాటికి సంబంధించిన పనిముట్లు ఉంటాయి కదా, ఆ పనిముట్లను కూడా పిండితోటి తయారు చేసి వాటికి అలంకరిస్తాం. దీపావళికి బతుకమ్మ ఎలా తీసుకెళ్తారంటే 2 బతుకమ్మలను చేస్తారండి. ఒక బతుకమ్మనేమో చిన్నగా చేసి కుండ మీద ఎత్తుకొని వెళ్తారు, ఇంకో బతుకమ్మనేమో ఇంకొకరు చేతిలో పట్టుకుంటారు. అయితే ఆ కుండలో ఏం చేస్తారంటే ఎడ్లను తయారు చేసేటప్పుడు రాగడి మట్టి ఉంటుంది, దాంతో ప్రమిదల్లాగా చేస్తారు. 21 కానీ లేదంటే 11 కానీ గోత్రం ప్రకారము అవి ఉంటాయి అన్నమాట. ఎవరి గోత్రం ప్రకారం, మార్కండేయ గోత్రం అయితే ఒక రకంగా, బ్రాహ్మణ ఋషి గోత్రం అయితే ఒక రకంగా, అలా చేసుకుంటూ ఆ కుండలో వేసుకొని బతుకమ్మలను తీసుకొని వెళ్తారు. చాటలో కొన్ని రైస్ తీసుకొని సుంకు పాట పాడతారు. అది ఎందుకు దంచుతాం, అసలు దాని ప్రత్యేకత ఏంటిది అని అంటే, దంచిన తర్వాత మళ్ళీ వాటిని కొలిస్తే మాకు ఇంత మందం బియ్యం ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆ బియ్యం ఎక్కువ వస్తే దాని అర్థం ఏంటిదంటే మాకు పాడి పంటలు మంచిగా పండుతాయి, మా ఇల్లు అంతా, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, మా బంధువులందరూ కూడా సంతోషంగా ఉంటారు, మా గ్రామానికి మంచి జరుగుతుంది అని మా నమ్మకం అన్నమాట. కేదారేశ్వర వ్రతానికి ఈ నోము దండ చాలా ప్రత్యేకమైందండి. ఆ ఇంట్లో ఆడవాళ్ళకి నోము దండలను ఇట్లా మెడలో వేసి బయట గడప ఏదైతే ఉంటుందో ఆ గడప దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి రమ్మంటారు. ఆవు పాలతోటి దండలను మంచిగా నీట్గా కడిగేసి ఆరిన తర్వాత మళ్ళీ దాన్ని లోపల పెట్టేసి పైన పెట్టేస్తారు. ఇంతటితో దీపావళి పండుగ అయిపోతుంది. దసరాకేమో ఎల్లో ఇష్యూ వస్తుంది తంగేడు పువ్వు, దివాళీకి అని అంటే కొంచెం ఆరెంజ్ కలర్ వస్తుంది. సో అది దీనికి ప్రత్యేకం అన్నట్టు. ఆ 2 కలిపి ఇప్పుడు దీపావళికి ఆ ఫ్లవర్స్ని పేర్ చేసి బతుకమ్మలాగా మేము తీసుకెళ్తాము. తంగేడు పువ్వు అనేది దసరాకి దాగి ఉంటుంది, దీపావళికి దిగబూస్తుంది అని అంటారు. సో దీపావళికి దిగబూసేది ఆరెంజ్ కలర్లో ఉండే పువ్వు మాత్రం బాగా. గంగ నోము అయితేనేమో చేతులకి ముంజేతికి కట్టుకుంటాము. పత్తి నోము అయితే 1 డే ఆర్ 2 డేస్లో అయిపోతుంది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే మెడలో వేసుకుంటారు ఈ నోము దారాన్ని.